Good morning, children. How are you, ma? I'm fine, thank you. In previous class, I explained you about disadvantages of synthetic fiber. Today, I am going to explain you synthetic rubber, ma. What, ma? Synthetic rubber. See here, one fact file given, ma. A fiber of nylon is stronger than a steel wire of same thickness. A fiber of nylon is stronger than a స్టీల్ వైర్ ఆఫ్ సేమ్ థిక్నెస్. సో నైలాన్ వైర్ అని ఒకటి ఉంటుంది తెలుసానన్నా, అది స్టీల్ వైర్ లాగే సేమ్ థిక్నెస్గా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఓకే, నౌ సింథటిక్ రబ్బర్. వాట్మా సింథటిక్ రబ్బర్. రబ్బర్ ఈజ్ ఎ వైడ్లీ యూజ్డ్ మెటీరియల్. ఇట్ ఈజ్ ఆబ్టైన్ న్యాచురలీ యాజ్ లాటెక్స్ ఫ్లూయిడ్. లాటెక్స్ అంటే ఇక్కడ చూడండి అన్న, మనకి మిల్కీ ఫ్లూయిడ్ దట్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఏ రిలీజ్డ్ ఫ్రమ్ ఏ కట్ ఇన్ ద ప్లాంట్. మనము ఏదైనా ఒక చెట్టుని కట్ చేసామనుకోండి, దాంట్లో మిల్క్ లాగా ఒక ఫ్లూయిడ్ వస్తుంది నాన్న. సో ఇన్ దట్ వీ మేడ్ ఏ రబ్బర్ మా ఫ్రమ్ ద రబ్బర్ ట్రీ. ఈ లాటెక్స్ ఫ్లూయిడ్ అనేది దేని నుంచి వస్తుందంటే రబ్బర్ ట్రీ. ఇది ఒక చెట్టు నాన్న. సో ఇది న్యాచురల్ ఫైబరే, అవునా? బికాజ్ ఇది ట్రీ నుంచి వస్తుంది కాబట్టి న్యాచురల్ ఫైబర్ అని మనం చెప్పచ్చు. వీ కెన్ ఆల్సో మేక్ సింథటిక్ రబ్బర్ ఫ్రమ్ కెమికల్ సబ్స్టెన్సెస్. సింథటిక్ రబ్బర్ ఈజ్ చీపర్ దాన్ న్యాచురల్ రబ్బర్. సో నాట్ ఓన్లీ న్యాచురల్ ఫైబర్ మా, వీ కెన్ మేక్ సింథటిక్ రబ్బర్ ఫ్రమ్ కెమికల్ సబ్స్టెన్సెస్. సో ఈ సింథటిక్ రబ్బర్ అనేది చాలా కాస్ట్ తక్కువగా ఉంటుంది. న్యాచురల్ రబ్బర్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, వీ మేక్ చీవింగ్ gums, erasers, ties, doormats, rubber bands and surgical gloves from synthetic rubber. సో మనం ఏమేమి చేయొచ్చు అంటున్నాం నాన్న, వి మేక్ చీవింగ్ గమ్స్ అంటే బబ్లీ గమ్స్ అలాంటివి మనం తింటాం కదా, అవి. నెక్స్ట్ ఎరేజర్స్, టైర్స్, డోర్మ్యాట్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ సర్జికల్ గ్లౌస్ ఫ్రమ్ సింథటిక్ రబ్బర్. ఇవన్నీ దేంతో తయారు చేస్తారన్నా, సింథటిక్ రబ్బర్తో తయారు చేస్తారు. ఇక్కడ మనకు రెండు ఇమేజెస్ ఇచ్చారు చూడండి అన్న. సర్జికల్ గ్లౌస్ అండ్ డోర్మ్యాట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ సింథటిక్ రబ్బర్. సో ఇవి సర్జికల్ గ్లౌజెస్ అంటే ఆపరేషన్ అప్పుడు హాస్పిటల్స్లో యూజ్ చేస్తారన్న. ఏదైనా ఒక సర్జరీ ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ వేసుకుంటున్నారు. డోర్ మ్యాట్స్ అంటే మీకు తెలుసు కదా, మనం ఇంట్లో డోర్ మ్యాట్స్ యూజ్ చేస్తుంటాం, అవునా? సో ఇవి కూడా దేంతో తయారు చేస్తారన్న, ఇవి రెండు కూడా సింథటిక్ రబ్బర్తో తయారు చేస్తారనమాట. సో వన్స్ అగైన్ సీనన్నా, రబ్బర్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ మెటీరియల్. ఇట్ ఈజ్ ఆబ్టైన్ న్యాచురలీ యాజ్ లాటెక్స్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద రబ్బర్ ట్రీ. We can also make synthetic rubber from chemical substances. Synthetic rubber is cheaper than natural rubber. We make chewing gums, erasers, ties, doormats, rubber bands and surgical gloves from synthetic rubber. So ఇక్కడ న్యాచురల్ ఫైబర్తో మనము న్యాచురల్గా వచ్చేది కూడా ఒక రబ్బర్ ఉంటుంది, సింథటిక్ రబ్బర్ అనేది కూడా ఒకటి ఉంటుంది నాన్న. బట్ ఈ రెండిట్లో ఏది కాస్ట్ ఎక్కువగా ఉంటుందంటే న్యాచురల్ రబ్బర్ అనేది మాత్రమే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సింథటిక్ రబ్బర్ అనేది కాస్ట్ చీపర్ అంటే ఏంది, కాస్ట్ తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, వీటితో పాటు మనం ఇంకా ఏమేమి తయారు చేయొచ్చు, చీవింగ్ గమ్స్, నెక్స్ట్ ఎరేజర్స్, టైట్స్, డోర్ మ్యాట్స్, రబ్బర్ బ్యాండ్స్, సర్జికల్ గ్లౌస్, ఇవన్నీ కూడా దేంతో తయారు చేస్తారు అంటే సింథటిక్ రబ్బర్తో తయారు చేస్తారన్నాను. సో I hope you all understand about synthetic rubber ma. In tomorrow class I explained about synthetic adhesives. Up to the children, stay home, stay safe. Thank you.